1878 సంవత్సరంలో డిఎల్ మోడీ గారు న్యూ హెవెన్స్ అనే ప్రాంతంలో ఒక సువార్త సభ ఏర్పాటు చేశారు. ఆ సువార్త సభకి అనేక వేల మంది తరలి వచ్చారు. అందులో ఒకరే ఆర్ఏ టోరీ గారు. ఆర్ఏ టోరీ గారు చాలా తెలివైన విద్యార్థి. ఆయన దేవుడు లేడు అని, జ్ఞానం గల వారికి దేవుడు అక్కర్లేదు అని భావించాడు. ప్రపంచం అంతా సైన్స్ ద్వారా నిర్మించబడింది అని నమ్మేవాడు. అయితే అతను డిఎల్ మోడీ గారి ప్రసంగం అంతా విన్నాడు కానీ ఏమాత్రం కదల్చిపోలేదు. చివరిలో అందరూ పాటలు పాడడానికి ఉంచున్నప్పుడు పాటలు పాడేవారి బృందంలో ఈయన ప్రెసిడెంట్ వోల్స్లే గారు కూడా ఉండడం గమనించారు. ప్రెసిడెంట్ వోల్స్లే గారు అప్పటికే ఏలు యూనివర్సిటీ ప్రెసిడెంట్గా పనిచేశారు. ఆర్ఏ టోరీ గారి దృష్టిలో అతను చాలా గొప్పవాడు. ఇదిగో తన దృష్టిలో అంత గొప్పవాడైన వ్యక్తి దేవుణ్ణి అంతలా స్తుతిస్తుంటే బహుశా నేనే తప్పుగా భావించానేమో అని చెప్పి అప్పుడే దేవుని తన హృదయంలోకి ఆహ్వానించాడు. దేవుడికి తన జీవితాన్ని అర్పించాడు. ఆ తర్వాత ఆర్ఏ టోరీ గారు దేవుని కోసం గొప్పగా వాడుకుంటారు. చూసారా, ఇక్కడ ఆర్ఏ టోరీ గారు రక్షించబడింది గొప్ప ప్రసంగికుడైన డిఎల్ మోడీ గారి ప్రసంగం ద్వారా కాదు, వోల్స్లే గారి పాట ద్వారా. అందుకనే గమనించండి, మనం ఎక్కడ ఉంటే అక్కడ దేవుని గురించి సాక్ష్యం ఇవ్వాలి. కొంతమంది మనుషులు నా కులం దేవునికి సంబంధించింది కాదు అని దూరంగా ఉంటారు. కొంతమంది వ్యక్తులు డబ్బున్న వారికి దేవుడు కాదనుకుంటారు. కొంతమంది వ్యక్తులు జ్ఞానం గల వారికి దేవుడు అక్కర్లేదు అనుకుంటారు. అయితే మనం ఎక్కడుంటే అక్కడ దేవుని గురించి సాక్ష్యం ఇస్తే బహుశా మన సాక్ష్యం చాలామందిని దేవుని దగ్గర తీసుకొస్తాయి. అపోస్తుల కార్యం 10:36లో పేతురు గారు అలాంటి విషయం చెప్తారు. యేసుక్రీస్తు ప్రభు అందరికీ ప్రభు అని. అప్పటి వరకు పేతురు గారు అనుకున్నారు యేసుక్రీస్తు ప్రభు యూదులకు మాత్రమే దేవుడని. అయితే ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు పేతుర్ని కొర్నేలి ఇంటికి పంపించి దేవుని గురించి తెలియజేశారో, అక్కడ దేవుని ఆత్మ ఏ విధంగా పనిచేయడం జరిగిందో పేతురు గారు చూశాక అతనికి అర్థమైంది యేసుక్రీస్తు ప్రభు అందరికీ ప్రభు అని. అవును, ఆయన అందరికీ దేవుడు. ఆ విషయాన్ని తెలియజేయాల్సింది మనమే. అందుకనే ఈ రోజు నుంచి మనం ఎక్కడుంటే అక్కడ దేవుని గురించి సాక్ష్యం ఇద్దామా. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.